2026వ సంవత్సరంలో మీ యొక్క రాశి వారందరికీ కూడా ఏ రాశి వారైతే ఆ రాశి వారికి సంపూర్ణమైనటువంటి జాతకాన్ని నేను చెప్పబోతున్నాను. ప్రొఫెసర్ డాక్టర్ మలుపూడి సత్యనారాయణమూర్తిని, వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్ని. కాబట్టి ఇక్కడ మన యొక్క ముందు ఏంటంటే డూప్లిసిటీని మీరు చెక్అవుట్ చేసుకోండి. అందువల్ల నేను చెప్పినటువంటి ఈ యొక్క వీడియోస్లో చాలామంది మరి నా ఫోన్ నెంబర్ కింద నాది గూగుల్లో టైప్ చేస్తే నా ఫోన్ నెంబర్ కోసం వచ్చిన వేరే నెంబర్లు రావడం, అలాగే వేరే జ్యోతిష సెంటర్లు అన్నీ కూడా నాకు లింక్ చేయడం, ఇలా రకరకాల నా వాయిస్తో వేరే వాళ్ళు నేనేనని చెప్పి నా వాయిస్ కాకపోయినా వాళ్ళు మాట్లాడడం ఇలా చేస్తున్నారు. నాకు ఒకటి మనది కార్పొరేట్ ఆఫీస్ అమెరికాలో మంజూష గారిని మా పిఏ ఉంటారు. ఆమె పర్సనల్ సెక్రటరీ అండ్ ఆమె మొత్తం అపాయింట్మెంట్స్ అన్ని చూసుకుంటారు. కాబట్టి ఇంకా ఎక్కడా కూడా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ముందుగా వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. మనకి 2026 సంవత్సరం మొత్తంలో కొన్ని వింతలు విశేషాలు మనకి జరగబోతున్నాయి. ఆకాశంలో డైరెక్ట్ నేకెడ్ ఐతో మీరు చూసుకోవచ్చు. ఆ ఆకాశంలో జరిగేటటువంటి ఆ గ్రహాల సంపుటిని బట్టి 12 రాశుల వారికి కూడా వివిధమైనటువంటి ఫలితాలు జరుగుతాయి. జనవరి 10వ తేదీ 2026 సంవత్సరంలో గురుడు ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తాడు. ఇక్కడ భూమి ఏమో గురుడికి సన్కి రవికి మధ్యలో ట్రావెల్ చేస్తుంటే గురుడు ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తాడు. దీనివల్ల గురుగ్రహానికి అధిపతి అయినటువంటి ధనుస్సు రాశి, అలాగే మళ్ళీ మీనరాశి వారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఎవరైతే అర్ధాష్టమ తర్వాత అష్టమ గురుళ్ళు నడుస్తున్నారో, వ్యయ గురుళ్ళు నడుస్తున్నారో వాళ్ళకి కొన్ని పోలీస్ స్టేషన్లు, కోర్టు కేసులు ఇలాంటివన్నీ కూడా సూక్ష్మంగా మనం విశ్లేషణ చేయడం జరుగుతుంది. అలాంటి కేసులు ఉంటాయి. ఇక రెండవది మార్చి 24, 25వ తేదీన 2026 సంవత్సరంలో శుక్రుడు క్రెసెంట్ మూన్ ఆ చంద్రుడికి దగ్గరగా, చంద్రవంకకి దగ్గరగా వెళ్తున్నాడు. వెళ్ళి అక్కడ మీరు నేకెడ్ ఐతో కళ్ళతో చూడొచ్చు. శుక్రుడు చంద్రుడితో వెళ్ళడం వల్ల ఎవరైతే భార్యలు వదిలేసి భర్తలు వెళ్ళిపోయారో అటువంటి వారు అందరూ కూడా మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. అలాగే అత్తగారులతో ఫైటింగ్లు, అలాగే కోర్టు సమస్యల్లో ఆడవాళ్ళ వల్ల ఇబ్బందుల పాలైనటువంటి వాళ్ళు, ఉద్యోగంలో అనవసరమైనటువంటి కేసులు పెట్టినటువంటి ఆడవాళ్ళంతా కూడా కొన్ని రాశుల వారికి విత్డ్రా చేయడం జరుగుతుంది. వృషభ రాశి, అలాగే మకర రాశి వారికి. అందువల్ల ఇలాంటివన్నీ కూడా రీసెర్చ్ చేసి చెప్పినటువంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా వీడియో లాస్ట్ వరకు వినండి దయచేసి. అలాగే జూలై 4, 2026 సంవత్సరంలో కుజుడు, రాహువు, యురానస్ ప్లానెట్ ఇవి కంజంక్షన్ కలుస్తున్నాయి. కాబట్టి వీటి వల్ల మనకి అంతర్యుద్ధాలు, కుటుంబంలో సోదరులు ఒకరినొకళ్ళు ఆస్తుల పెంపకాల్లో నీకు ఎక్కువ వచ్చింది నాకు తక్కువ వచ్చింది అని చెప్పి గొడవలు, వచ్చినటువంటి పెద్ద మనుషులు కూడా సరిగ్గా తీర్పు చెప్పలేక అమ్ముడైపోయారనేటటువంటి అనుమానాలు, సోదరుల దెత్తలు, ఇలాంటివన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అది ఏ రాశి వారికి? మేషరాశి వారికి, సింహరాశి వారికి ఉంటుంది. ఇలా కొన్ని చూస్తూ ఉండాలన్నమాట. అలాగే సెప్టెంబర్ 25, 26 తారీఖుల్లో 2026 సంవత్సరంలో నెప్ట్యూన్ విల్ బి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తాడు. కేతు ఆపోజిట్ డైరెక్షన్ లో, అండ్ హీ విల్ బి విజిబుల్ ఆల్ ద నైట్. రాత్రంతా కూడా మీరు నేకెడ్ ఐతో చూడొచ్చు. దీనివల్ల మనకి ఈ యొక్క కన్యా రాశి వారికి అందరికీ కూడా మనకి విదేశీ యోగాలు వస్తాయి. చాదస్తం బాగా పెరుగుతుంది. అండ్ మీ తండ్రి తరపు బంధువులందరూ కూడా దూరపు మరణ వార్తలు వినడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క 6 ప్లానెట్స్ ప్యారేడ్ అనేటటువంటిది జరుగుతుంది. ఎప్పుడు? జనవరి మనకి ఫిబ్రవరి 28, 2026 సంవత్సరంలో. అక్కడ బుధుడు, శుక్రుడు, గురుడు, శని, యురానస్, నెప్ట్యూన్ గ్రహాలు ఇవన్నీ కూడా మనకి
ఒకే అలైన్మెంట్ లోకి రావడం జరుగుతుంది. ప్యారెట్ లాగా వెళ్ళబోతోంది కాబట్టి ఈవినింగ్ స్కైలో మీరు వీటిని చూడొచ్చు. దీనివల్ల భార్యలు వదిలేసినటువంటి వాళ్ళు, భార్య బాధితులు, భార్యకి లేదా భర్తకి ఒకళ్ళపైన ఒకళ్ళ అనుమానాలు ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళ మీద ఉన్నటువంటి కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీరు నాన్ కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ తో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ యొక్క కుంభరాశి వారికి అలాగే ఈ యొక్క మిథున రాశి వారి గొడవలు మాత్రమే పరిష్కారం అవుతాయి. కర్కాటక రాశి వారికి ఇంకా కోర్టు కేసులు అవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. అలాగే జనవరి 9, 2026 సంవత్సరంలో మనకి గురుడు రీచింగ్ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నాడు. అండ్ హీఈస్ అప్రోచింగ్ క్లోజెస్ట్ టు ద ఎర్త్, భూమికి దగ్గరగా వెళుతున్నాడు. సో దీనివల్ల మనకి పెళ్లి కానటువంటి వాళ్ళకి మనకి వివాహాలు అనేటటువంటి కొన్ని రాశుల వారికి కుదురుతాయి. కానీ మనకి శుక్ర మూఢమి ఫిబ్రవరి 1వ తేదీ 2026 సంవత్సరం వరకు జరుగుతుంది కాబట్టి వివాహాలు కావు. అందువలన ఈ రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, అలాగే చక్కగా ఈ యొక్క మేషరాశి వారికి వివాహాలు ఖాయమవుతాయి. అలాగే ఫిబ్రవరిది అయిపోయిందండి. ఏప్రిల్ 18, 2026 సంవత్సరంలో కూడా అలైన్మెంట్ ఆఫ్ 4 ప్లానెట్స్ జరుగుతాయి. శని, కుజుడు, బుధుడు అండ్ నెప్ట్యూన్ 4 కూడా ఒక రాశిలోకి రావడం జరుగుతాయి. కాబట్టి ఇక్కడ ఆస్తుల పంపకాలు మీ అత్తగారుల తరపు నుంచి మీకు రావాల్సినటువంటి ఆడవాళ్ళకి ఏమన్నా మా ఆడబిడ్డలకు ఇచ్చేస్తున్నాడండి ఆస్తులు అనేటటువంటి వాళ్ళకి ఆస్తులు మీకు రావడం జరుగుతాయి. అదేవిధంగా ఉద్యోగం రానటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు మీకు రావడం జరుగుతాయి. అలాగే జనవరి 9, 2026 సంవత్సరంలో శుక్రుడు, చంద్రుడు కలుస్తారు. ఆగస్టు 12వ తారీఖున 6 ప్లానెట్స్ అలైన్మెంట్ లో ఉంటాయి. అలాగే ఆగస్టు 12, 2026 సంవత్సరంలో, అలాగే అక్టోబర్ 2026లో కూడా మనకి గురుడు, యురానస్ గురుచండాల యోగం పట్టబోతోంది అక్టోబర్ 2026 సంవత్సరంలో. అలాగే నవంబర్ 14, 2026 సంవత్సరంలో మనం మార్నింగ్ అలైన్మెంట్ ఆఫ్ 4 ప్లానెట్స్ జరుగుతాయి. బుధుడు, శుక్రుడు, కుజుడు, గురుడు ఇవన్నీ కూడా మార్నింగ్ మీరు చూడగలుగుతారు. వీటి వల్ల మీకు ఎలా అంటే ఉద్యోగాలు, క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో మీరు సెలెక్ట్ అవ్వడము, అలాగే రెసిషన్ పీరియడ్ లో కొంతమంది ఉద్యోగాలు పోయినటువంటి కొన్ని రాశుల వారికి ఉద్యోగాలు రావడం, మీన రాశి వారికి, అలాగే మకర రాశి వారికి ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 12 రాశుల వారికి కూడా విడివిడిగా ఒక్కొక్క రాశి వారికి ఏమి జరుగుతుందో సంపూర్ణంగా 2026 సంవత్సరంలో సంపూర్ణ జాతక విశ్లేషణ చేద్దాం. దీన్ని నాసా రిపోర్ట్స్ ని బట్టి మనకి లైవ్ రిపోర్ట్స్ అండి. ఇది ఏదో పీడిఎఫ్లు చూసి చెప్పడం లేదా ఏదో మామూలుగా పంచాంగాలు ఇవన్నీ వేయడం అట్లా కాకుండా ఇది నాసా లైవ్ రిపోర్ట్స్ ని మనం ఇచ్చేటటువంటి డేటా వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ ను కూడా తీసుకొని, అలాగే మా గురుదేవులైనటువంటి ప్రాచీన గురుదేవులు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు లాంటి లెజెండ్స్ వాళ్ళంతా మహానుభావులు. శకుంతలాదేవి లాస్ట్ 10 years మా దగ్గరికి వచ్చేవారు, మా గురువు గారి దగ్గరికి. ఆ విధంగా అలాగే బెంగళూరు వెంకటరామన్ గారు వీళ్ళంతా కూడా. కాబట్టి మహానుభావుల యొక్క వాళ్ళందరి యొక్క ఆశీర్వాదంతో నేను మీకు రాజమండ్రి అంటేనే జ్యోతిష శాస్త్రం, విజయవాడ, రాజమండ్రి, గొల్లపూడి, మోహన్ పబ్లికేషన్స్ ఇవన్నీ కూడా మా చిన్ననాటి నుంచి అక్కడ ఉన్న పుస్తకాలన్నీ కూడా మేము చూసి మొత్తం పండితులంతా అక్కడికి వచ్చేవారు. కాబట్టి మీరంతా ఏం చేస్తారంటే మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్, ఇది అత్యంత చాలా ఖరీదైనటువంటి జ్యోతిష శాస్త్రం చెప్పాలంటే, ఎందుకంటే మోడర్న్ సైన్స్ ని ఏన్షియంట్ సైన్స్ ని బ్లెండ్ చేసి చెప్తున్నాను. కానీ మేమేం చేస్తున్నాము ఇప్పుడు అందరికీ జ్యోతిషం తెలుసుకోవాలనేటటువంటి సరదా ఆసక్తి ఉంటుంది. అందువలన వ్యాపార దృష్టితో కాకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో కొంతమంది అనాథ పిల్లలకి, సాధువులకి, ఆ తర్వాత ఈ యొక్క వీళ్ళకి మా ఆశ్రమాల్లో ఉన్నారు, ఆనంద్ మార్గ ఆశ్రమంలో అనాథ పిల్లలు, సాధువులు, తర్వాత పేదవారు, వికలాంగులు, ఇటువంటి వారికి మీరు దాన ధర్మాలు చేసుకోవాలా. అలా చేసుకున్నప్పుడు మాత్రం అవుతుంది. మేము మా ఆశ్రమానికి సపోర్టివ్ గా మేము ఈ వీడియోస్ అనేటటువంటి చెప్తున్నాం. కాబట్టి ఎవరికైనా ఈ కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్తాం కాబట్టి ఆ జాతకాలు అవి కామన్ గా ఉంటాయి. రాశి ఫలాలు వ్యక్తిగతంగా తెలుసుకోండి. మీరు వ్యక్తిగతంగా మీ జీవితంలో ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి, ఎప్పుడు మీకు పెళ్లిళ్ళు అవుతాయి, ఎప్పుడు మీరు కోర్టు కేసులు గెలుస్తారు, ఎప్పుడు జైలుకి వెళ్తారు, ఎప్పుడు బయటకు వస్తారు, ఇలాంటివన్నీ కూడా మేము చెప్పడానికి రెడీ. శుభమస్తు. శుభం బ్రూయాత్ అప్రయం న భూయాత్ అన్నారు. అందుకనే శుభం మస్తు అంటూ నేను మీకు ఈ యొక్క
ఇంట్రడక్షన్ పార్ట్ చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకి మేష రాశి వారిని కనుక మనం తీసుకుంటే ఏలినాటి శని జరుగుతుంది. ఈ ఏలినాటి శని జరుగుతున్నప్పుడు మనకందరికీ కూడా ఏం జరుగుతుందండి, కుజుడు మనకి ఈ యొక్క ప్లానెట్స్ లో మనకి కుజుడు వైటల్ పార్ట్, మీకు రాష్ట్రాధిపతి కుజుడు కాబట్టి ఇంపార్టెంట్ రోల్ ని మీకు ఇచ్చేస్తూ మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు అవన్నీ కూడా మంచి రేట్లు రావడానికి ఎక్కువ దోహదపడతాయి, పవర్ పెరుగుతుంది. అలాగే ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు నోటి దగ్గరకు వచ్చి మాకు అన్ని ఆగిపోతున్నాయండి అని బాధపడేటటువంటి వాళ్ళకి వాళ్ళ స్థలాలు అన్నీ కూడా అమ్ముడవుతాయి. అదేవిధంగా మార్చి 11న అప్పటి వరకు వక్రించినటువంటి గురుడు మళ్ళీ డైరెక్ట్ అయి మిథున రాశిలోకి సభ్య దశలోకి వస్తాడు. కాబట్టి మీకు ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మీరు పెట్టినటువంటి ప్రతి ఖర్చు, పార్టీలు ఇచ్చినటువంటి బంధువులకు పెట్టినటువంటి ఖర్చులంతా కూడా మీకు రిటర్న్ గిఫ్ట్లో మంచిగా మీకు రిటర్న్ గా రావడం అనేటటువంటిది ఉంటుంది. వాళ్ళంతా కూడా మీ ఎదుగుదలకి వాళ్ళు సహకరిస్తారు. అదేవిధంగా 2 జూన్ కర్కాటక రాశిలోకి వస్తాడు. అర్ధాష్టమ గురుగ్రహ ప్రభావం వలన మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు అనేటటువంటివి రావడం జరుగుతాయి. అలాగే ఆదాయాల విషయంలో బాగా పెరుగుదల అనేటటువంటిది మీకు చాలా బాగుంటుంది. ఆ తర్వాత మీకు ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ఈ క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా డిఫరెంట్ కంపెనీస్ లో అటువంటి వాళ్ళందరూ కూడా మీకు సెలెక్ట్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే 31 అక్టోబర్ 2026 సింహరాశిలోకి వస్తారు. అప్పుడు వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి చక్కగా. శుక్ర మూఢం కూడా మనకి ఫిబ్రవరి 1తో వెళ్ళిపోతుంది. కాబట్టి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఉద్యోగాలు రానటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఉంటాయి. విదేశాలకి వెళ్ళేటటువంటి వాళ్ళ విదేశాలకు వెళ్తారు. రైతుల పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో వివిధ డిపార్ట్మెంట్స్, ఇది అది అని కాదు, అన్ని డిపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా కాంట్రాక్టర్ జాబ్ లో ఉన్నటువంటి వాళ్ళకి పర్మనెంట్ అవుతాయి. అండ్ పర్మనెంట్ గా ఉన్నటువంటి వాళ్ళ ఎంప్లాయీస్ అందరికి కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ ప్రమోషన్స్ అవ్వట్లేదండి అని అంటే వాళ్ళకి అట్లీస్ట్ ఆ ప్యానల్లోకి మీరు ఎక్కడం జరుగుతుందన్నమాట. అలాగే ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి లాభాలు, కాంట్రాక్టర్స్ మీకు కాంట్రాక్ట్లన్నీ కూడా రావడం జరుగుతాయి. బిల్స్ అన్ని కూడా పాస్ అవడం జరుగుతాయి. గవర్నమెంట్ సబ్సిడీలో మీకు కొన్ని లాభాలు, ట్రాక్టర్లు, వెహికల్స్ ఇలాంటివన్నీ రావడం జరుగుతాయి. పొలాలకి ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బు పొలాలకు కానీ ఇళ్లకు కానీ రావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ యొక్క రాహువు మరి 25 నవంబర్ నుంచి మీకు వక్రిస్తాడు. అలాగే ట్రూ రాహువు మకర రాశిలోకి ఎంటర్ కాబోతున్నాడు. కాబట్టి దీని ద్వారా మనకి రాజ్య స్థితిగతుడైనటువంటి ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన ఉద్యోగాల్లో కాస్త టెన్షన్ ఉన్నప్పటికీ కూడా ఎంతో కమిట్మెంట్ తో, ఎంతో లాజికల్ కన్సిస్టెన్సీతో మీరు ఉద్యోగాలు చేయడం జరుగుతాయి. వ్యవసాయదారులు, రైతులు బ్రహ్మాండంగా బాగుపడతారు. వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కమిషన్ ఏజెంట్స్ వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటారు. అలాగే 5 డిసెంబర్న రాహువు మకర రాశిలోకి ఎంటర్ అవుతాడండి. కాబట్టి మీన్ రాహువు, తద్వారా మనకి కొన్ని గొడవలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఏలినాటి శని అనగానే నిందలు పడతారు. కాబట్టి అక్రమ సంబంధాలు ఉన్న వాళ్ళు వెంటనే వదిలేసుకోండి. అలాగే ప్రేమ వ్యవహారాలు ఉన్నటువంటి వాళ్ళు ఇమీడియట్ గా మీ పేరెంట్స్ కి చెప్పండి. అదేవిధంగా ఏవి కూడా సొంత కవిత్వాలతో కనుక మీరు ధర్మానికి వ్యతిరేకంగా కనుక మీరు చేసినట్లయితే మీరు దెబ్బతినడానికి అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా మేము ప్రతిదీ మీ ఇష్టం ఉంటుంది. ఈటింగ్ అండ్ మర్టింగ్ వరల్డ్ ఇది ప్రపంచం అంటే. కాబట్టి మీ ఇష్టానుసారం చేసుకోవచ్చు. మీ కోరికలు అనేటటువంటి ఉండకూడదు. ఎవరికి కూడా కోరికలు ఉన్నటువంటివి కనుక ఉన్నట్లయితే అలాగ మళ్ళీ వేరే జన్మ ఎత్తడం ఇలాంటివన్నీ నాన్ సెన్స్ అంతా కూడా ఉంటుందన్నమాట. సో ఈ హయ్యర్ బీయింగ్స్ యొక్క ఆశీర్వాదం మీకు కావాలి. కాబట్టి మీరు హెల్త్ కి బ్యాడ్ అవుతుంది కాబట్టి తాగొద్దని చెప్తాం. సంసారాలు విచ్ఛిన్నంగా అవుతాయి కాబట్టి అక్రమ సంబంధాలు వద్దని అంటాం. మీ ఇష్టం అదంతా కూడా. కాబట్టి వివాహాలు ఇవన్నీ కూడా ఏం జరిగినా విధి ప్రకారం ధర్మం జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ బ్రహ్మాండంగా ఉండడం. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరేం చేయాలి, ఈ యొక్క ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఆ శనికి చక్కగా ఏదైనా ధరించాలని అనుకున్నప్పుడు శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని వేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. అలాగే మీకు ఈ యొక్క నీలం స్టోన్ ని మీరు ధరించాలి. అలాగే ఒక
చక్కటి శని యంత్రాన్ని కానీ తాయెత్తుని కానీ మీరు ధరించాలి. ఈ విషయం గురించి మీరు సంపూర్ణంగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళని సంప్రదించవచ్చు. శుభమస్తు.